డాక్టర్ గారు యాక్చువల్గా చాలామందికి ఒక కామన్ డౌట్ ఉంటుంది ఏంటంటే అది షుగర్ టెస్ట్లు ముఖ్యంగా కొన్నిసార్లు ఏంటంటే ర్యాండమ్ షుగర్ చేయిస్తారు, ఫాస్టింగ్ చేయిస్తారు, తిన్న తర్వాత ఒకటి చేయిస్తుంటారు. ఇది కాకుండా మళ్ళీ ఈ మధ్య కాలంలో HbA1c అని కూడా వస్తున్నాయి. అంటే ఇన్ని రకాల టెస్టులు ఉన్నాయి. అంటే వేటి మీద డిపెండ్ అవ్వాలి, లేకపోతే బోర్డర్ లైన్ అంటుంటారు, ఇట్లా రకరకాలుగా అంటుంటారు. ఏ టెస్ట్లు బెటర్ సార్ షుగర్ చేయించుకోవడానికి? ఇప్పుడు బేసిక్గా ఈ పర్సన్కి ఇప్పటిదాకా షుగర్ లేదు, డయాబెటీస్ లేదు, ఓన్లీ జనరల్గా మనం ఉందా లేదా చెక్ చేసుకునేదానికి ర్యాండమ్ షుగర్స్ అన్నది చేపిస్తాం. ఓకే. అయితే ర్యాండమ్ షుగర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో మనకి డౌట్ వస్తుంది. వీళ్ళు ఏంటి అంటే ఇది ఎంతసేపు అయింది, తినడానికి ముందు తిన్న తర్వాత 1.5 అవర్కి చేయడం వల్ల అప్పుడు కూడా షుగర్స్ ఎక్కువ ఉన్నాయంటే మేబీ వీళ్ళు డయాబెటిక్ ఏమైనా ఉన్నారా అని చెప్పి అప్పుడు HbA1c చేయడం జరుగుతుంది. HbA1c అన్నది మన ఎర్ర రక్త కణాల మీద ఉన్న గ్లూకోజ్ని మెజర్ చేస్తుంది. ఇప్పుడు ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ టైమ్ 90 రోజుల నుంచి 100 రోజులు. సో ఆన్ అన్ యావరేజ్ ఈ 90 to 100 డేస్లో షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందన్నది HbA1c చేయడం వల్ల తెలుస్తుంది. సో HbA1cలో ఒకవేళ 5.6 కన్నా ఎక్కువ ఉంది, 6.4 మధ్యలో ఉంది, ప్రీ డయాబెటిక్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 6.4 కన్నా ఎక్కువ ఉంది అంటే అది డయాబెటిక్ అని చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళల్లో కూడా ఈ షుగర్ ఉందా, ప్రీ డయాబెటీస్ ఉందా కూడా దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇదే కాకుండా ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తున్నట్టయితే పొట్ట పెరిగిపోవడం చూస్తున్నాం షుగర్ ఉన్న వాళ్ళల్లో. అయితే వాళ్ళల్లో మనం ఫాస్టింగ్లో ఇన్సులిన్ లెవెల్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అందరూ అపోహ ఏముంటుంది, షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ లోపల ఉత్పత్తి అవ్వట్లేదు, బయట నుండి తీసుకోవాల్సి వస్తుంది అని అనుకుంటారు చాలామంది. కాదు, యాక్చువల్లీ క్లోమగ్రంథి పనిచేయడానికన్నా ఎక్కువ పని చేస్తుంది, ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. కానీ ఆ ఇన్సులిన్ ఎక్కడైతే పనిచేయాలో అది సరిగ్గా పనిచేయట్లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో ఫాస్టింగ్లో ఇన్సులిన్ లెవెల్స్ కూడా చేయడం జరుగుతుంది డౌట్ వచ్చినప్పుడు. ఓకే, సందర్భాన్ని బట్టి ఏదో టెస్ట్ చేస్తారు డాక్టర్లు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.